ప్రముఖ సినీ హాస్య నటుడు ఫిష్ వెంకట్కు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. 2 కిడ్నీలు చెడిపోవడంతో డయాలసిస్ ద్వారా చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ బోడుపల్లిలోని ఆర్బీఎం ఆసుపత్రిలో వారం రోజులుగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితిపై ప్రముఖ సినీ నటుడు ప్రభాస్ స్పందించి 50 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారని వస్తున్న వార్త అవాస్తవమని వెంకట్ భార్య సువర్ణ తెలిపారు. విషయం ప్రభాస్కు తెలియకపోవచ్చునని, తెలిస్తే ఆర్థిక సహాయం చేస్తారని ఆశాభావంతో ఉన్నామని ఆమె చెప్పారు. ఇప్పటికైనా సినీ పెద్దలు, దాతలు ముందుకు వచ్చి తన భర్తను కాపాడాలని భార్య సువర్ణ వేడుకుంటోంది. 4 సంవత్సరాల నుంచి కిడ్నీలు లేవని చెప్పారు. కంపల్సరీ ఆపరేషన్ చేసుకోవాలని చెప్పారు. 50 లక్షల దాకా అయితే అని చెప్పారు. నాకు అంత బడ్జెట్ లేదు కూడా. ఇప్పుడు అసలు ఫోనే రాలేదు నాకు. అసలు కంపల్సరీ కిడ్నీ మార్చుకోవాల్సింది అంటారు. 6 రోజులనే చెప్తురు కానీ పైసలు అడుగుతారు. వాళ్ళు కూడా చాలా మంది వస్తారు, పైసలు అడుగుతారు. ఇప్పుడు కిడ్నీ ఇస్తాను 30 లక్షలు అడుగుతారు. హెల్త్ కండిషన్ అస్సలు బాగాలేదు. సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉందని డాక్టర్ చెప్పారు. ఇక్కడికి వచ్చి 1 వీక్ అవుతుంది. చాలా ఇన్ఫెక్షన్ ఉంది బాడీలో. కిడ్నీస్ ఖచ్చితంగా ఒక కిడ్నీ మాత్రం ఖచ్చితంగా వాంటెడ్ గా వేస్తేనే ఆయన రికవర్ అవుతాడు అని చెప్పేసి అన్నారు. దయచేసి ఎవరన్నా ముందుకు వచ్చే వాళ్ళు ఉంటే, సాయం చేసే వాళ్ళు ఉండేది ఉంటే రండి ప్లీజ్.